మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు నేను ఎక్కడైనా పెట్టాలని ముందు కమిషన్ వచ్చి ఎక్కడ చేయాలని ఎక్కడ పెట్టాల్సి డిస్కస్ చేయాలి కదా నాతో. మీరు ప్రణాళికలో ఉన్నారు సార్, ఎక్కడ చేయాలని ఏడ పెడతారు మీటింగ్ అని. మెజార్టీ సభ్యులు మేము ఉన్నాం 39 మంది. డిసైడ్ మీరు నేను చేయాలి మా సభ్యులతో పాటు. అంటే డిసైడ్ చేయకుండా ఆయన ఏకపక్షంగా చేస్తున్నారు కదా. మీటింగ్ హాల్లో గతంలో తప్పులు జరిగినాయి కాబట్టి కౌన్సిల్ హాల్లో తప్పులు జరిగినాయి కాబట్టి మీటింగ్ హాల్లో పెడుతున్నారు పేరు గారు. మీరందరూ చూశారు మీటింగ్ హాల్ మరమే మేమే, నువ్వే రాశారు, మీరే మీ ప్రెస్సే రాశారు. ఇప్పుడు మరమే మేమే. నువ్వు డిసైడ్ చేస్తావు, నేను డిసైడ్ చేయాలన్నా. మీటింగ్ వి డిసైడ్ మేయర్. నేను ఎక్కడ పెట్టేది ఆయన నా విజ్ఞతకు వదిలేస్తే నేను పెడితే అందరూ అటెండ్ కావాలి. అధికారులు కూడా నేను ఎక్కడ పెడితే అక్కడ అటెండ్ కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు దీనిపైన మీరు ఫర్దర్ గా ఏం యాక్షన్ తీసుకోవాలి? వాళ్ళ హాజరు కాకుంటే ఎట్లా? మేము గవర్నమెంట్ రాస్తాను, అప్రోచ్ కోర్టు. మీటింగ్ కండక్ట్ చేయాల్సింది ఫుల్ పవర్స్ నాకున్నాయి. నేను ఎక్కడ కండక్ట్ చేస్తే వాళ్ళు అక్కడ మీటింగ్ రావాలి. అంటే నేను బయట కండక్ట్ చేస్తే రాకూడదు. కార్పొరేషన్ ప్రిమిసెస్ మీటింగ్ కండక్ట్ చేస్తారంటే ఎక్కడున్నా వాళ్ళు రావాలి. ఆ రోజు పిలిపించి ఈ రోజు అజెండా రాస్తున్నా, ఈ రోజు నేను సర్వ్ చేస్తున్నాను మా సభ్యులకి ప్రణాంగంలో. ఇంతవరకు ప్రణాంగంలో నేను డిసైడ్ చేస్తే మేయర్ విల్ బి డిసైడ్ మీటింగ్ నేను కార్పొరేషన్ ప్రణాళికలో ఉన్నప్పుడు నాతో డిస్కస్ చేయాలి కదా కమిషనర్. ఇంతవరకు డిస్కస్ చేయకుండా పోవడం ఏంటి? రాత్రి 10 గంటలకు 11 గంటలకు రూమ్ క్లీన్ చేయడం ఎందుకు? మీ ప్రెస్ ని ఈయనే కూర్చొని మీ అందరితో వారం కిందట ప్రెస్ మీట్ పెట్టారు. ఇంతవరకు మీటింగ్ హాల్ తెరవలేదు. మీ అందరి సమక్షంలోనే అజెండా ఈరోజు సర్వ్ చేస్తున్నా అని చెప్పి మీ అందరి సమక్షంలోనే మీడియా ముఖ్యంగా అజెండా సర్వ్ చేశాను. ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్ ప్రిమిసెస్ లో మీటింగ్ కండక్ట్ చేయాలని నేను సర్వ్ చేశాను. ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా ఒక కమిషనర్ గారు నన్ను వచ్చి ఎక్కడ మీటింగ్ కండక్ట్ చేయాలి సార్, మీ అభిష్టం వరకు, నా అభిష్టం వరకే మీటింగ్ కండక్ట్ చేయాలి. నేను 10 నెలల నుంచి అడుగుతూనే ఉన్నాను, మీటింగ్ హాల్ తెరవండి, ఇది చూడాలి ఒక తురి, నేను మీటింగ్ ప్రోటోకాల్ ప్రకారం ఇది చేయండి అని చెప్పాను. ఉన్నాయి, మీరు చూశారు కదా. ఇప్పుడు మీ నిర్ణయం ఏముండబోతుంది? నా నియమం మా ప్రణాంగంలో నా అభిష్టం వరకు కార్పొరేషన్ లో మీటింగ్ జరుగుతుంది. ఎంత కౌన్సిల్ హాల్లో నేను చెప్తాను నా అభిష్టమా? నేను ముందుగానే 10 రోజుల ముందు నేను ప్రణాంగం రాసిన కదా. కార్పొరేషన్ ప్రిమిసెస్ లో జరుపుతాను. నేను ఎక్కడ జరపాల్సింది కమిషన్ వచ్చి నన్ను అడగాలి కదా. అజెండా అందరికి సర్వ్ చేశాను, మీ సమక్షంలో సైన్ చేసి ఆ రోజు కమిషన్ వచ్చి నాతో డిస్కస్ చేసి ఎక్కడ పెట్టాలన్నా సార్ మీరు డిసైడ్ చేసి అక్కడ పెడతాను అడగాలి కదా. నన్ను అడగకుండా రాత్రి 11 గంటలకి మీటింగ్ హాల్ ముందంతా నేను అడుగుతాను. ఇప్పుడు క్లియర్ చూపించకుండా రాత్రి 11 గంటలకి ఓపెన్ చేసే ఏమిటి దాని ఉద్దేశం ఏమిటి? అంటే ఒకరికి తొత్తుగా పనిచేస్తున్నాడే కదా, అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నాడే కదా. అంటే 10 రోజుల కిందట మీతోనే మాట్లాడినా, మీరందరూ అడిగినారా కమిషనర్ గారిని? సమాధానం అంటే మీకే ప్రెస్ మనందరికీ ప్రజలకి మన నాయకులకి మధ్యన వారధి లాంటి వాళ్ళు మీరు. మీకే చెప్పలేదంటే ఎవరికి చెప్తాడు? అంటే ఆయన ఇష్టానుసారం చేస్తాడా? మీటింగ్ కండక్ట్ చేయాల్సింది నేను, మేయరు. ఐ విల్ డిసైడ్ ప్లేస్. నన్ను వచ్చి అడిగినాడా? అజెండా సర్వ్ చేశానే, కార్పొరేషన్ ప్రిమిసెస్లో ఉన్నాడే, ఎక్కడ పెట్టాలని అడిగినాడా? వారం ముందు కూడా కార్పొరేషన్లో కార్పొరేటర్లు అందరూ అడిగితే మీకు ఎందుకు ఆ రోజు సంగతి ఆ రోజు చూస్తారు కదంటే ఆ నియంతలాగా వివరిస్తాడా? నిర్వహిస్తాం, కార్పొరేషన్ ప్రిమిసెస్ లో నిర్వహిస్తాం. ఇంతవరకు అధికారులు రాకపోతే మేము తీర్మానం చేస్తాం.
మెజార్టీ పీపుల్స్ మేము ఎక్కడ ఉంటే కార్పొరేషన్ ప్రిమిసెస్ తో వాళ్ళు రావాలి. ఇప్పుడేమన్నా మీరేమన్నా చెప్పారా ఇక్కడ నా ప్రాంగణంలో? పంపించిన సెక్రటరీ పంపించిన ఇంతూరు రాలేదు. సో మీరైతే అధికారులు సమావేశాలు నిర్వహించాలి, మీరు ఎక్కడ నిర్వహించాలని అధికారులు ఉండాల్సిందే కదా. ఉండాలి. నేను సమావేశం నేర్పినప్పుడు మెజార్టీ కార్పొరేటర్స్ మేము తీర్మానం చేసే కాడ వాళ్ళు ఉండాలి. నేనేం బయట చేయడం లే కదా, ఏమన్నా కళ్యాణ మండపంలోనో ఏ ప్రెస్ క్లబ్లోనో చేస్తానన్నా, లేదు కార్పొరేషన్ ప్రిమిసెస్లోనే చేస్తున్నా. వాడికి అధికారులు రావాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. మీరు ఇంతసేపు నన్ను అడుగుతున్నారు, మేయర్ అడిగిన సమాధానం ఏదైనా మీరు ఒక్కరిగా కమిషనర్కి అడుగుతున్నారా? నీకు చెప్పడం లేదంటే ఆయన విజ్ఞప్తి కుదిరేస్తారా? మా కార్పొరేటర్లు విజ్ఞప్తి కుదిరేస్తారా? 40 మంది కార్పొరేటర్లు కూర్చోండి మీద పొద్దున్నిచ్చిన కమిషనర్ వచ్చి అడిగినాడా? మేము వచ్చినాము, ఆల్రెడీ అజెండా సర్వ్ చేశాను. నేను సర్వ్ చేయకుండా నాకు తప్పు. నేను అజెండా సర్వ్ చేశాను, మా సభ్యులందరూ వచ్చినాము. ఈరోజు అధికారం లేకుంటే నేనే చేయరాయి. ఎప్పుడు 10 రోజుల ముందే అజెండా సర్వ్ చేశాను. నేను మీటింగ్ కండక్ట్ చేయాలంటే ఎందుకు అజెండా సర్వ్ చేయను? అజెండా సర్వ్ చేశాను, అందరు సభ్యులు సైన్ చేశారు దాంట్లో. అంటే అధికారులు ఒక నియంతకి ఒత్తాసు పలుకుతున్నారు. మేమేమన్నా బయట పెడుతున్నామా, లేకుంటే మా పార్టీ ఆఫీసులో పెడుతున్నామా, కార్పొరేషన్ ఆఫీసులో పెడుతున్నాము. ప్రిమిసెస్లో వాళ్ళు అటెండ్ కావాల్సిన ధర్మం ఉంది అధికారులకి. అంటే అధికారులందరూ కూడా ఒక పార్టీ కొమ్ము కాస్తా 15 రోజులు మీ అందరి సమక్షంలో అడిగాను, మీటింగ్ హాల్ తెరవండి. ఏది అంటే ఆఫీసు బద్దలు కొడతాను చెప్పలే, ఆ బీగన్ని తీయండి అని అడిగినాను. ఆ విజ్ఞత కుదేలాలి వాళ్ళకే. మేయర్ గారు ఎంత ఆఫీస్ స్థలాలు కూడా మమ్మల్ని అడిగినాడు రిక్వెస్ట్గా. అతను రౌడీజం కూడా చలాయించలేదు, న్యాయబద్ధంగానే అడిగినాడు. అలాంటి వ్యక్తికి మనం జవాబు చెప్పాలని ఆలోచన ఉండాలి వాళ్ళకి, అధికారులకి. ఈ ప్రిమిసెస్లోనే మేము పెడతాము, అధికారులకు చెప్పి పంపించాను. ఇక్కడే అనవసరం తీర్మానం చేస్తాం, పెడతాము, మీటింగ్ చెప్తాం. ఎట్లా పెడతానే నువ్వు కూడా ఇట్లా అడుగుతావు? 10 రోజుల నుంచి నీ సమక్షంలోనే మీడియాని మేమే పిలిచి అడిగినా కదా, మీటింగ్ హాల్ తెరవండి అని. రాత్రి 11 గంటలకు తెరిస్తే ఎట్లా? ముందుగానే అజెండా పంపించేప్పుడు మీటింగ్ హాల్ తెరవమని అడిగినాను కదా. అన్ని నన్నే అడుగుతారు, కమిషన్ అడగాలి కదా. 10 రోజుల కిందట అడిగినాడు కదా సార్, మీరు ఎందుకు తీలా? ఇప్పుడు డిసైడ్ చేసి ఎట్లా? ఆయన ప్రణాళికలో ఎక్కడ పెట్టాడో మీరేం చెప్తారు సమాధానం? ఆయన అడగండి, నన్నే అడుగుతారే.